రైస్ సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రియల్స్ లో ఉన్నాం. మనం చూస్తున్నట్టు ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంటే కేసరపల్లి అయితే ఉంది. మనం ఇంత ముందు కూడా చాలా వీడియోలు చేసాం. మీ ముందుకు అయితే మాత్రం 15 హార్స్ పవర్ కలిగినటువంటి వుడ్ చిప్పర్ని అయితే మాత్రం మీ ముందుకైతే తీసుకొచ్చాం. మనం చూడొచ్చు ఈ వుడ్ చిప్పర్ అనగానే అయితే మాత్రం చాలా మందికి ఏంటంటే వుడ్ చిప్పర్ అంటే అయితే పూర్తిగా అయితే తెలియదు. మనం చూడొచ్చు పామ్ ఆయిల్ కానీ కొబ్బరి కానీ వేస్టేజ్ అయినటువంటి అన్ని కూడా ఎరువుగా అయితే పడేస్తుంటాం. దాన్ని కంపోస్ట్ గా మార్చుకోవడానికి లేదంటే మనం దాన్ని ఎరువుగా మార్చడానికి ఎక్కువగా ఉపయోగించడానికి దీన్ని అయితే ఉపయోగిస్తున్నారు ఈ వుడ్ చిప్పర్ని. ఇది ఉపయోగించడం వల్ల ఏంటంటే మనం ఎరువులు ఎక్కువగా కొనకుండా కూడా దీన్నే కంపోస్ట్ గా మార్చి ఆ పంటలకు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఖర్చు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దీని మీద అయితే మాత్రం రైతులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని ఈ రోజు మనం దీని ధర ఎంత, దీని మెయింటెనెన్స్ ఏంటి, ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలని అయితే మాత్రం మనం సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా మనం ఇప్పుడు సుమన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సుమన్ గారు. నమస్తే సుమన్ గారు, మనం చూస్తున్నట్టయితే వుడ్ చిప్పర్ అనగానే చాలా మంది ఏంటంటే ఇంత ముందు దీన్ని పెద్దగా ఉపయోగించలేదు. ఏంటంటే మనం చూడొచ్చు ఇరువుగా మనం సపోజ్ కొబ్బరి మట్టలే కానివ్వండి లేకపోతే పామాయిలే కానివ్వండి ఏదైనా సరే ఇరువుగా ఏంటంటే తగలేయటం లేదంటే ఒక చోట కుప్పగా ఉంచి తాటలు ఇది రకాల పాములు ఇవన్నీ చేరటం అనేది బాగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ వుడ్ చిప్పర్ వల్ల మన పామాయిల్ కానీ మనం చూస్తున్నట్టయితే మన ఆంధ్ర తెలంగాణ మేజర్ గా పామాయిల్ కొబ్బరి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా ఏ ఆటికి ఉపయోగించుకోవచ్చు అది కూడా చెప్పండి. ఇది ముఖ్యంగా వచ్చేసి పామాయిల్ కి కొబ్బరికి మన ఏరియా అయితే బాగా వాడతారు. అలానే అరటి బొత్తలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అరటి బొత్తలకు కూడా ఓకే, ఎందుకంటే దీనిలో చాలా రకాలు ఉంటాయండి. ఇంజిన్ హెచ్పీ లో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం ఇచ్చింది 15 HP ఇంజిన్ అండి. అలానే దీనికి బ్లేడ్ లెంత్ వచ్చేసి మనకి 12 ఇంచులు ఉంటుంది. అంటే నార్మల్ గా ఈ మిషన్ చూస్తే మార్కెట్ లో 7 HP ఇంజిన్ తోనో లేకుంటే 6 ఇంచుల బ్లేడ్ లెంత్ అయితే ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మనకి 15 HP హై హార్స్ పవర్ ఇంజిన్ ఇచ్చాము. అలానే బ్లేడ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాము. దాని వల్ల మనకి మట్టలు పెద్దగా పెరిగింది. అంటే మనకి 2-3 సంవత్సరాల మొక్కలకే కాకుండా 30-40 సంవత్సరాల మొక్కలు నాటికి కూడా వీటిని చిప్పింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనం చూసాం కదా డెమో చేసినప్పుడు చూడొచ్చు కొబ్బరి బొండాలు కానీ. ఎందుకంటే దీనికి 15 HP ఇచ్చాం కాబట్టి మనకి పచ్చి మట్టలు, ఎండు మట్టలు, అలానే మనకి కొబ్బరికాయలు తీసేసిన పీచులు కూడా దీంతో మనం కంపోస్ట్ కింద చేసుకోవచ్చు. ఓకే, చూసాం అంత చిన్నగా అయితే చాలా సింపుల్ గా కొన్ని రోజులు దీన్ని మనం డీబ్యాక్ అట్లాంటి ఏమన్నా చేసుకున్నా సరే కుళ్ళిపోయి అది మంచి ఎరువుగా మారుతుంది. నార్మల్ గా అలా మట్టలు పడేస్తే వాటి కింద ఏదో ఒకటి చేరడం, అలానే ఆ చెదలు పట్టేసి మన మొక్కలను కూడా పాడు చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి ఇలా చేయడం వల్ల ఆ వేస్ట్ ని తగ్గించుకోవడం, అలానే ఆ వేస్ట్ ని మనకి మొక్కగా బలంగా వాడుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అసలు ప్రధానంగా మనం చూస్తే ఈ వుడ్ చిప్పర్ అనేది ఒక కొబ్బరి పామాయిల్ కి ఉపయోగపడుతుందా లేకపోతే వేస్టేజ్ కొబ్బరి బొండాలకు దేనికి ఉపయోగపడుతుంది ఎక్కువ మేజర్ గా? ఇది దీన్ని మనం ఉపయోగించి పర్టికులర్ గా పొలాలు ఉన్నవాళ్లే కాదండి, బయట వాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాకే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, ఈ మిషన్ అయితే చూసాము, దీన్ని మనం ఏమైనా ఫర్దర్ వాడుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే బయట రోడ్డు మీద కొబ్బరి బొండాలు వేస్ట్ గా పడేస్తారు, దాన్ని ఎవరు ఉపయోగించరు. ఆ వేస్ట్ ని మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పి నాకు కూడా చాలా మంది స్టూడెంట్సే చేశారు. వాళ్ళ ప్రాజెక్ట్ కి అలాంటి వాటికి ఉపయోగించడం. అలానే కొంతమంది లేడీస్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ కోసం ఇలా వేస్ట్ కలెక్ట్ చేసుకుని వచ్చి దీన్ని చేసి మనం కోకోపీట్ గానీ ఇలా చేయొచ్చు అని అడిగారు. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద మొక్క అయితే రావడం జరుగుతుంది. కోకోపీట్ కి ఉపయోగపడదు కానీ దాన్ని మనం గ్రీన్ మాన్యూర్ కింద ఇప్పుడు మనకి చెట్లకి ఎరువులు మంచి ఎరువును ఇచ్చే విధంగా అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఏంటంటే మనం చూస్తున్నట్టయితే ఎక్కువగా మనం వేస్ట్ గా వృధా పోతున్నటువంటి మట్టలు ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దీని వల్ల ఏంటంటే మనం ప్రకృతి సిద్ధంగా మనం తగలేలా చేయడం వల్ల నాశనం ఎరువుగా కూడా మనం ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీంట్లో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, దీనికి ధర ఎలా ఉంది? ఇది వచ్చేసి మన 15 HP అలానే 12 ఇంచుల బ్లేడ్ గా దీని ధర వచ్చేసి 85,000 గా ఉందండి. వీటిలో ఇంకొక వేరియంట్ ఉంటుంది, కొంచెం ఇంజిన్ HP సేమ్ ఉన్న బ్లేడ్ లో వచ్చేసి తక్కువ పెడుతుంటది, అంటే 6 ఇంచులే ఉంటది. అదైతే మనకి 72,000 గా ఉంది. ఇది వచ్చేసి 85,000 గా ఉందండి. 85,000. దీనిలో 7 HP కూడా ఉన్నాయి. అవి ఏదైనా మనకి అపార్ట్మెంట్స్ లో చిన్న చిన్న కొమ్మలు అలాంటి క్రషింగ్ చేసుకోవడానికి అయితే అవి ఉపయోగపడతాయి. ఓకే, చాలా మంది ఏంటంటే ఇది ప్రధానంగా అంటే కొన్ని మట్టలు మనం వేసినప్పుడు లేకపోతే ఎన్ని మట్టలు వేసినప్పుడు స్టక్ అయిపోతాయి ఆగిపోతాయి అంటుంటారు. అది ఏమైనా ఇబ్బంది ఈ హార్స్ పవర్ కలిగిందానికి? లేదండి, 15 HP సామర్థ్యం ఉండడం వల్ల అసలు మట్టలు ఆగడం అనేది ఉండదు. మీరు కూడా మీ ముందే డెమో అయితే చూసాం, ఎక్కడా కూడా మట్టలు ఆగలేదు. అది చిన్న మట్టలు వేసాం, పెద్ద మట్టలు వేసాం, ఇంకా రౌండ్ గా ఉన్న కొబ్బరి బొండాలు కూడా వేసాం. అయినా కానీ ఎక్కడ ఆగకుండా మీకు చిప్పింగ్ అయితే కాబట్టి మీకు కూడా దాని సామర్థ్యం అంటే అర్థమయ్యే ఉంటుంది. ఓకే, దీనికి మనం చూస్తే రోజు సపోజ్ ఎన్ని గంటలు ఆడించుకోవచ్చు, దీనికి మెయింటెనెన్స్ ఏమేమి చేసుకోవచ్చు? చిన్న చిన్న మెయింటెనెన్స్ ఒక లీటర్ కి ఎన్ని గంటలు
ఆడుతుంది. ఇది లీటర్ పెట్రోల్ కి కొంచెం 15 HP కాబట్టి 40 నుంచి 50 నిమిషాలు అయితే దీని రన్నింగ్ వస్తుందండి. ఓకే, మనకి స్టార్టింగ్ లో వచ్చేసి 40 నిమిషాలు వస్తుంది. మనకి ఆయిల్ చేంజెస్ చేసే కొద్దీ 50 నుంచి గంట వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, దీనికి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ కేవలం ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్, అలానే పెట్రోల్ మంచి పెట్రోల్ పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మనకి ఇదంతా బెల్ట్ సిస్టమ్ తో రన్ అవుతుంది కాబట్టి బెల్ట్ ఎప్పుడైనా లూజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం, లేదంటే బాగా లూజ్ అయిపోతే మార్చుకోవడం. దీనికి ఏమైనా వారంటీ ఉందా? దీనికి వచ్చేసి ఇంజిన్ 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంకా బ్లేడ్స్ అంటే లోపల మనం మట్టలో ఎలాంటి కట్ అయ్యే వేయాలి, ఐరన్ పార్ట్స్ ఏమైనా పడితే దానికి ఉండవు కాబట్టి బ్లేడ్స్ అనేది వారంటీ ఉండదు. అది మన జాగ్రత్తను బట్టి ఉంటుంది. ఇంజిన్ మాత్రం 6 months వారంటీ. ఓకే, మనం దీనికి ఎలక్ట్రికల్ మోటార్ నేను సెట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? దీనికి ఎలక్ట్రికల్ మోటార్ అనేది చేయొచ్చు, కానీ మోటార్ హెచ్పి అనేది చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానివల్ల ఇంత కెపాసిటీ రావాలి. అలానే మన ఫామ్ లోకి అంటే పొలంలో మనం అటు ఇటు తీసుకెళ్లేలాగా మోటార్ అయితే ఉండదు, పవర్ సప్లై ఉండాలి. దానికన్నా మీకు దీని నెక్స్ట్ వర్షన్ అనేది వుడ్ చిప్పర్ ట్రాక్టర్ అటాచ్మెంట్ అయితే ఉందండి. కానీ షడర్ కమ్ పల్వరైజర్ అనే పేరుతో అయితే మనం అవి కూడా సప్లై చేస్తున్నాం. కాబట్టి వాటి ధర అనేది కొంచెం అధికంగా ఉంటది. ఎక్కువగా ఉన్న రైతులకి అయితే అది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సుమన్ గారు, ఓవరాల్ గా మనం చూస్తుంటే రైతులకైతే ఒక మంచి వేస్టేజీని కంపోస్ట్ గా తయారు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి వుడ్ చిప్పర్ అయితే మాత్రం మనం ఈ వీడియో ద్వారా పరిచయం చేసాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించి రైతులకి ఏమన్నా రిక్వైర్మెంట్ అంటే కావాలన్నా కానీ, లేకపోతే ఆర్డర్ ఎలా చేసుకోవాలి ఏంటి సార్ అసలు? ఒకవేళ రైతు దీన్ని తను ప్రత్యేకంగా వచ్చి దీన్ని డెమో చూద్దాం అనుకుంటే మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు అయితే మన ఆఫీస్ ఉందండి. ఆసక్తి ఉన్న రైతులు మన ఆఫీస్ విజిట్ చేసి ఇక్కడ ట్రైల్ అయితే చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వీడియోలో పూర్తి సమాచారం దొరికింది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణలో నవతా ట్రాన్స్పోర్ట్ లో ద్వారా, నవతా క్రాంతి SRMT ట్రాన్స్పోర్ట్ ద్వారా వారి దగ్గరలోనే టౌన్ కి అయితే మనం బుక్ చేసి దీన్ని అయితే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఓకే, మీరు మరి ఆంధ్రాలో తెలంగాణ ఎక్కడికో పంపిస్తారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ఏమైనా అక్కడికి కూడా వెళ్ళి రిపేర్ చేయగలిగే సామర్థ్యం ఉందండి. మనం పర్టికులర్ గా అయితే వీటికి మైనర్ రిపేర్స్ వస్తాయండి. మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాళ్ళకి వీడియో కాల్ లో గైడ్ చేస్తాం, మాక్సిమం అక్కడ సాల్వ్ అవుతుంది. ఒకవేళ సాల్వ్ అవ్వని పక్షాన ఇది అర్జెంట్ పనిముట్టు కాదు కాబట్టి 1 to 2 days లో మన పర్సన్ అక్కడికి వెళ్ళి టెక్నికల్ గా మొత్తం సర్వీస్ కూడా ఉంది మనకి. ఓకే, మనం చూస్తున్నాం కదా ఈ వీడియోలో మన సుమన్ గారు అయితే మాత్రం ఈ వుడ్ చిప్పర్ గురించి మాత్రం పూర్తి విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ లేదా మీకు ఏమైనా నేను అడగని ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే వాటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో ఖచ్చితంగా అనేది అయితే మాత్రం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఇలా సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా వీడియోలో డిస్ప్లే చేస్తాను. పూర్తి సమాచారాన్ని ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.